సకల దేవతా స్వరూపుడు శ్రీ షిరిడి సాయినాథ్ మహారాజ్ గారి పాదారవిందాలకు శిరస్సు వంచి నమస్కరించుకుంటూ, బాబా మన చెంతనే ఉన్నట్టు భావించినచో ఆ వస్తువులను అనుభవించవచ్చునా లేదా అన్నటువంటి ప్రశ్న ఏర్పడు. ఏది అనుభవించుటకు తగదో దాన్ని విడిచిపెట్టేదము. ఆ విధముగా మన దుర్గుణాలన్నీ నిష్క్రమించును, మన శీలము చెక్కబడును, గురువునందు ప్రేమ వృద్ధి పొందును, శుద్ధ జ్ఞానము మొలకెత్తును. ఈ జ్ఞానము వృద్ధి పొందినప్పుడు దేహబుద్ధి నశించి బుద్ధి చైతన్య ఘనమున లీనమగును. అప్పుడే మనకు ఆనందము సంతృప్తి కలుగును. గురువునకు దేవునకు ఎవరు భేదము నెంచెదరో వారు దైవము నెచ్చటను చూడలేరు. భేదములన్నింటినీ పక్కకు తోసి గురువును దేవుని ఒకటిగా భావించవలను. ఈ ప్రకారంగా గురుని సేవించినచో భగవంతుడు నిశ్చయముగా ప్రీతి చెందును. మన మనస్సులకు స్వచ్ఛము చేసి ఆత్మ సాక్షాత్కారము ప్రసాదించును. క్లుప్తముగా చెప్పవలనదేమనగా, మనము గురుని స్మరించినదే ఏ వస్తువును పంచేంద్రియ